హాయ్, ఐఎమ్ డాక్టర్ ఏ రవీంద్ర, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, చందానగర్. ఈరోజు మనం డిస్కస్ చేసేది హెచ్ఎస్సిఆర్పి గురించి. చాలామంది మన పేషెంట్స్ కానీ యంగ్ అండ్ హెల్దీ అడల్ట్స్ చాలామంది ఈ పరీక్షలు ప్యాకేజ్లో చేయించుకొని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి. సో ఐ వాంట్ టు క్లారిఫై అన్ ఇష్యూ రిగార్డింగ్ హెచ్ఎస్సిఆర్పి. హెచ్ఎస్సిఆర్పి అంటే హై సెన్సిటివ్ సి రియాక్టివ్ ప్రోటీన్. ఇది ఏమిటి అంటే బాడీలో ఒక ఇన్ఫ్లమేషన్ ఉన్నా, ఒక ఇన్ఫెక్షన్ ఉన్నా పెరిగే ఒక అక్యూట్ ఫేజ్ రియాక్టెంట్. మీకు చిన్న ఫీవర్ వచ్చినా మీ బాడీలో హెచ్ఎస్సిఆర్పి పెరుగుతుంది. లేడీస్కి అయితే మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చినా హెచ్ఎస్సిఆర్పి పెరుగుతుంది. మీకు ఆర్థరైటిస్ లాంటి జబ్బులు ఉన్నా మీ హెచ్ఎస్సిఆర్పి పెరుగుతుంది. సో ఇన్ఫ్లమేషన్ ఎక్కడుందో అక్కడ హెచ్ఎస్సిఆర్పి ఎక్కువ ఉంటుంది. సో చాలా స్టడీస్ హార్ట్ అటాక్స్ అనేవి కూడా ఇన్ఫ్లమేషన్కి వలన వచ్చే ఒక జబ్బుగా నిర్ధారించడం జరిగింది. సో ఆబ్వియస్లీ హెచ్ఎస్సిఆర్పి అనేది హార్ట్ అటాక్స్ వచ్చిన టైంలో కానీ, హార్ట్ అటాక్ ఎక్కువ వచ్చే మనుషుల్లో కానీ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో హెచ్ఎస్సిఆర్పి వాల్యూస్ మనం ఎలా కన్సిడర్ చేయాలి? 20-30 హైయెస్ట్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ హార్ట్. చాలా ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి, నాకు హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అనేది అదొక మిత్. సో హై వాల్యూస్ 30, 25, 40 ఇలా ఉంటే దెర్ ఇస్ సమ్ ఇన్ఫ్లమేషన్. మీకు ఆర్థరైటిస్ ఉండొచ్చు, మీరు మెన్స్ట్రువల్ ఫేజ్లో ఉండొచ్చు, లేకపోతే మీకు ఏమైనా సీరియస్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా మెయిన్ రీజన్స్. సో హార్ట్కి అనేది ఎటువంటి రిలేషన్ ఉండదు. సో నార్మల్ వాల్యూస్ ఆఫ్ హెచ్ఎస్సిఆర్పి ఏమిటంటే అది లెస్ దెన్ 1 milligrams per liter ఉంటే దానికి ఎటువంటి సిగ్నిఫికెన్స్ లేదు. 1 to 3 ఉంటే మైల్డ్ రిస్క్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మోర్ దాన్ 3 ఉంటే అప్పుడు హార్ట్ అటాక్ రిస్క్ మీకు ఫ్యూచర్లో ఎక్కువ ఉండొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఈ ఒక్క హెచ్ఎస్సిఆర్పి వాల్యూస్ని కన్సిడర్ చేసి మీకు హార్ట్ అటాక్ రావచ్చు అని నిర్ధారించడానికి లేదండి. మనం లైపిడ్స్ చెక్ చేసుకోవాలి, మీ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ చెక్ చేసుకోవాలి. మీకు బీపీ ఉందా, మీకు డయాబెటీస్ ఉందా, మీకు లైపిడ్స్ ఉన్నాయా, మీరు స్మోకరా, ఇలాంటివన్నీ చూసుకొని హెచ్ఎస్సిఆర్పి లెవెల్స్ దానికి అనుగుణంగా మనం ఇన్ఫర్ చేసుకోవాలి. అంతేకాని హెచ్ఎస్సిఆర్పి మోర్ దాన్ 3 ఉన్నాయి, మోర్ దాన్ 6 ఉన్నాయి అంటే హార్ట్ అటాక్స్ వస్తాయి అని అనుకోవడం మాత్రం తప్పు. థ్యాంక్ యూ.